జై శ్రీ కేదార్. ఈ రీల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే మాత్రం కేదార్నాథ్ లాస్ట్ ఇయర్ నా ఎక్స్పీరియన్స్కి సంబంధించి చిన్న చిన్న షార్ట్ వీడియోస్ రూపంలో ప్రజెంట్ చేస్తున్నానండి. లేటెస్ట్గానే నా పేజ్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఎవరైనా ఈ సంవత్సరం 2026లో చార్ధామ్ యాత్రకు వెళ్ళాలన్నా, ఓన్లీ దోధామ్, కేదార్, బద్రీనాథ్ వెళ్ళాలి అనుకున్నా నా రీల్స్ అయితే మీకు చాలా వరకు యూజ్ అవ్వచ్చు. వివిధ మార్గాల ద్వారా కేదార్ కొండ మొత్తం 20-25 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసి పైకి వచ్చేసిన తర్వాత మన అలసట తీర్చుకోవడానికి ఫస్ట్ చాలామంది వెతికేది ఎక్కడైనా కాస్త రెస్ట్ దొరికితే బాగుండు అని చెప్పేసి. హెలికాప్టర్లో వస్తే మాత్రం డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోతారండి. ట్రెక్కింగ్ చేసి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రెస్ట్ తీసుకున్న తర్వాతే దర్శనానికి వెళ్ళాలనుకుంటారు. అలా వెళ్ళాలి అనుకునే వారికి అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, క్లైమేట్ ఏంటి, దర్శనం వివరాలు ఏంటి అనేటువంటి విశేషాలతో ఫర్దర్గా ఒక 2-3 రీల్స్ అయితే తప్పకుండా ప్రజెంట్ చేస్తానండి. ఒకసారి మనం కేదార్నాథ్ కొండపైకి చేరుకున్నాము అంటే గనక అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేస్తాను. అక్కడ ఉండే ఫెసిలిటీస్ని కూడా తప్పకుండా షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మీరు అక్కడికి చేరుకున్న వెంటనే మనకి అక్కడ ఉండేటువంటి ఆ టైంకి ఉండేటువంటి క్రౌడ్ని బేస్ చేసుకొని మీరు వెళ్ళేటువంటి సీజన్ను బట్టి, మంత్ని బట్టి, స్టార్టింగ్లో వెళ్తే కనుక హెవీ క్రౌడ్ ఉంటుంది. లాస్ట్లో సెప్టెంబర్, అక్టోబర్, ఆగస్టు లాంటి టైంలో ప్లాన్ చేసుకుంటే క్రౌడ్ తక్కువ ఉంటుంది. దాన్ని బట్టి మీకు అక్కడ టెంట్ల అవైలబిలిటీ అయినా, బెడ్స్ అవైలబిలిటీ అయినా, రూమ్స్ అవైలబిలిటీ అయినా బేస్ అయి ఉంటుంది. అండ్ వర్షం పడటం, క్లైమేట్ చేంజ్ని బట్టి కూడా మీకు ఒక్కోసారి దొరకచ్చు, దొరకకపోవచ్చు. దొరికితే మాత్రము 300 నుంచి స్టార్ట్ చేస్తే 500 వరకు జస్ట్ బెడ్స్, మనకి హాస్టల్లో బెడ్లు ఎలా ఉంటాయి చూడండి, అలా మనకి ఒక టెంట్ లోపల బెడ్లు పెట్టి మనకి ఇస్తారనమాట. ఇంకా హాట్ వాటర్ ఇవన్నీ కూడా కొనుక్కోవడమేనండి. స్నానం చేయాలి అనుకున్నా కూడా రూమ్స్ అవి షేరింగ్ పర్పస్లో ఉంటాయి. అంటే ఒక రూమ్ని 2-3 కింద షేర్ చేసుకుంటూ మనం యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మంచి హోటల్ కావాలి, అందులో మేము మాత్రమే, మా ఫ్యామిలీ మాత్రమే ఉండాలి అనుకున్న పాసిబిలిటీ ఉంటుంది. మీరు వెళ్ళేటువంటి ట్రావెల్స్ను బట్టి, మీరు వెళ్ళే ఏజెన్సీస్ని అడిగినా కూడా ప్రీ బుకింగ్ చేస్తారు. నా వరకు అయితే మీకు ఇక్కడ రూమ్ చూపిస్తున్నాను చూడండి. మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి మీకు పర్సనల్గా ఒక మంచి రూమ్ కావాలి అనుకున్న పర్ నైట్ వచ్చేసి 5,000 నుంచి 10,000 వరకు రూమ్ అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. మనకి టెంపుల్ ప్రెమిసెస్లో కూడా చాలా హోటల్స్ ఉంటాయండి. షేరింగ్ పర్పస్లో కూడా మనము ఆ రూమ్స్ని బుక్ చేసుకోవచ్చు. బట్ పైన మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ కూడా చాలా కాస్ట్ ఉంటుంది. మీరు ఏది 5,000కి బిలోలో ఎక్స్పెక్ట్ చేయొద్దు. కేవలం బెడ్స్ మాత్రం, టెంట్స్ లాంటివి మాత్రమే మీకు 100స్లో దొరుకుతాయి అన్నమాట. మిగతా వివరాలతో నెక్స్ట్ రీల్లో కలుద్దాం.